హలో బ్యాచులర్ సిస్టర్స్, ఇవాళైతే ఏం చేస్తున్నాను ఏంటి అనేసి ఆలోచిస్తున్నారా? అదే అండి, సమ్మర్ హాలిడేస్ అంటే మనం ప్రతిసారి ఏం చేస్తాం మీకు తెలుసో తెలీదో కానీ మా ఊర్లో అయితే మేమైతే సమ్మర్ హాలిడేస్ వచ్చిందనుకో ఎండలు అయితే బగబగా మండుతూ ఉంటాయి కదా. ఈ ఎండలకైతే ఒడియాలు అయితే పోసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఆనవాయితీ కాదు, అందరూ విలేజెస్లో అయితే అలాగే చేస్తారనమాట. ఎండలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఎండలైతే మన పెద్దవాళ్ళు యూజ్ చేసుకొని ఇలా ఒడియాలు అయితే ఇంట్లోనే చేసుకుంటారనమాట. బయట అలా ఇలా ఎలా చేస్తారు ఏంటి అనేది ఎవరికి తెలీదు. ఎలా యూజ్ చేస్తారు, వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారా, ఏం కడుక్కోరో తెలియదు. అన్నీ మిక్స్ చేసేస్తారు. కాబట్టి మనమైతే ఇంట్లో అయితే ఈరోజు ఏం చేస్తున్నాం ఏంటి అనేది మీకైతే నేను కబుర్ల ద్వారా అయితే మీకైతే అందజేస్తాను అనమాట. ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే స్టవ్ మీద అయితే నేను పెట్టుకున్నాను అనమాట. మేమైతే 2 తవ్వలు అయితే వేసుకున్నాము. 2 తవ్వలు అంటాం మేమైతే. మీరైతే దేంతో క్వాంటిటీ తీసుకుంటారో దాంతోనే క్వాంటిటీ తీసుకోండి. మేమైతే పెద్ద దబరా అంటే స్నానానికి పెడతారు కదా, అలాంటి అంత పెద్ద దబరా అయితే మేము పెట్టామన్నమాట. మా పాప ఉంది కదా, ఇప్పుడైతే మేమైతే పొయ్యి పైన అయితే వాటర్ అయితే కాస్తున్నాం అనమాట. సో అలాగే అయితే దానిపైన అయితే మేము పెట్టిన తర్వాత ఏమైంది అంటే, ఆ తర్వాత అయితే పిండి మినము బియ్యం పిండి కొట్టుకోరావాలి. బియ్యము చెరుక్కొని ఆ పొడిగా అయితే కొట్టుకొని వచ్చుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మీరు బియ్యము నానబెట్టేసి ఇడ్లీకి ఎలా కొట్టుకొచ్చుకుంటారో అలాగా పిండి ఆడించుకొని వచ్చేయచ్చు. ఆ తర్వాత అయితే వాటర్ అయితే మనం ఫుల్గా వాటర్ లాగా చేసుకోవాలన్నమాట. రాగి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగైతే వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో వేసి వాటర్గా ఉండలు లేకుండా ఒక చిన్న ఉండలు కూడా ఉండకూడదు అనమాట. అసలు వాటర్ లాగా ఉండాలి, కలుపుకోవాలన్నమాట. ఒక్క నలుసు కూడా ఉండకూడదు అనమాట. ఉండింది అనుకోండి మొత్తం వేస్ట్ అయిపోద్ది. వేస్ట్ కాదు, ఒంట్లుగా ఉంటే బాగా రావు అనమాట వడియాలు అనేది. సో మనమైతే వాటర్ అయితే ఫుల్గా వేసి దాన్ని అయితే బాగా మిక్సప్ అయితే చేసేస్తాం అనమాట. మిక్సింగ్ అన్నట్టు. సో మనం చిన్న వంటలు అన్నీ కలుపుకునేయాలి. కొంచెం వాటర్ వేసైనా పిండి మొత్తం కిందకి పైకి అలా అనుకొని వాటర్ అయితే ఫుల్గా వేసేసి నీళ్ళుగా ఇట్లా పైకి ఇట్లా అన్నామంటే వాటర్గా రావాలన్నమాట. నేనైతే 2 తవ్వలు వేసినాను. 2 తవ్వలకి ఆ బకెట్లోనే కొట్టుకొచ్చిన బకెట్లోనే ఫుల్గా వాటర్ వేసేసి మొత్తం అయితే నేను ఉండలు లేకుండా వాటరీగా కలుపుకునేసాను అనమాట. మీరు కూడా ఇలాగే కలుపుకోండి. మీరు సమ్మర్ హాలిడేస్లో ఇలాగ ఒడియాలు అయితే పోస్తారా? మీ అమ్మమ్మ కాలంలో మీ నానమ్మ కాలంలో అప్పుడే పోసేవాళ్ళు అని అనుకోకండి. ఇప్పట్లో కూడా పోసేవాళ్ళు అయితే ఉన్నారు, పోస్తున్నారు స్టిల్ ఇప్పుడు కూడా. ఎండలు బాగా బగబగా మండుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడుండే జనరేషన్ అయితే బయట అయితే ఎలా ఉందో మీకు తెలిసింది కదా, ఫుడ్డు ఇవన్నీ. సో మనమే ఇంట్లో తయారు చేసుకుందామని ఇంకా భయం వేసి అందరూ, ఇదైతే పాతకాలం పద్ధతులే, కాకపోతే అందరూ బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా. అది కాకుండా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికి తెలీదు. అందుకే ఇంట్లో అయితే చేసుకుందామని అందరూ డిసైడ్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. సో మనం బయట తెచ్చుకోవడానికంటే ఇంట్లోనే చేసుకోవడం మంచిది కదా. అందుకనేసి మేము కూడా ఇంట్లోనే చేస్తామన్నమాట. ప్రతి ఇయర్ పెడతాము. బట్ ఇన్ని ఇయర్స్ మనం అయితే వీడియోస్ అయితే తీసింది లేదు. ఇప్పుడిప్పుడే అన్నీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంక ఈ వీడియో కూడా మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి అని ఇంక నా ఫ్యామిలీ మెంబర్స్తో నేనైతే షేర్ చేసుకోవాలి కదా. సో అందుకనైతే నేనైతే ఇలాగైతే వీడియో తీశాను అనమాట. మీరు ఎంతమంది ఇలా చేస్తారో నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇలాగైతే చేసామన్నమాట. 2-3 డేస్ పోసాం మేమైతే. 2-3 డేస్ వీడియోస్ అయితే ఇందులోనే నేను యాడ్ చేసి మెచ్ చేసి పెట్టాను మీకు. అయితే చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ పద్ధతిలో చేస్తారు ఏంటి అనేది అది కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కలర్ వేసుకోవాలి అనుకుంటే ఈ వాటర్లో ఇక్కడే వేసుకోవచ్చు. లేదు మీరు ఆ దబరా పెట్టి వాటర్ వేసారు కదా, అందులోనే మీరు వేసుకోవచ్చు. సగ్గుబియ్యం కూడా మేము నానబెట్టుకోలేదు, అలాగే దాంట్లోనే వేసేసాము. సగ్గుబియ్యం కూడా చిన్న ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. అండ్ ఎంత వాటరీగా ఉందో కూడా చూడండి. అసలు నా చేతికి కూడా అది అంటట్లేదు, అంత వాటరీగా ఉందన్నమాట. మిల్క్ లాగా చేశాను అనుకోండి, మిల్కే అలా చేశాను. సో మనం పిండి కలిపి దాంట్లో వాటర్ అంతా బాగా అంటే గుబగుబ ఉడికినప్పుడు వాటర్ అయితే మనం కలుపుకుంటూ పోయాలన్నమాట. అందులో అయితే వాటర్గా పోస్తేనే చాలా బెస్ట్ అనిపిస్తుంది. అంటే వాటర్గానే పోయాలి, లేదా ఒకేసారి పోసేసాము లేదా ఉండలుగా పోసేసాము అంటే ఉండలు కట్టేస్తాయి. అండ్ మనం పొయ్యి పైన పెట్టిన వాటర్ అయితే బాగా సలసలా అని కాగాలి. కాగిన తర్వాతే మనము సగ్గుబియ్యం అందులో వేసుకొని ఆ తర్వాత అయితే జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే మనము పక్కన అయితే పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు మీరు మిక్సీకి వేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకోవచ్చు. అండ్ ఉప్పు, దీనికి కావాల్సింది వచ్చి ఒక 2 తవ్వలు బియ్యం, ఆ తర్వాత వాటరు, ఆ తర్వాత మిరపకాయలు, ఆ తర్వాత అయితే పౌడర్ ఏదైనా మీరు కలర్స్ వేసుకునేట్టుగా ఉంటే అలాగా
వాటర్ అయితే చూసారు కదా, వాటర్ అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే సగ్గుబియ్యం అయితే ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం మీకు ఇష్టమైతే ఎక్కువైతే వేసుకోండి, చాలా బాగుంటుంది సగ్గుబియ్యం వేస్తే. మధ్యలో సగ్గుబియ్యం తగిలితే సగ్గుబియ్యం వడియాలు కూడా చేస్తారు కదా, సో అలాగే అనమాట. మనమైతే సగ్గుబియ్యం అయితే వేసుకున్నాము. అదైతే వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది, పొగలు పైకి వస్తున్నాయి కదా, అలాగైతే రావాలన్నమాట. ఫస్ట్ డే అయితే ఇలా స్టవ్ పైన అయితే చేసాము మేము. నెక్స్ట్ డే వచ్చి పొయ్యి పైన అయితే చేసాము. అదైతే వీడియో తీయలేదు, తీసినాం కదా అనేసి అని. ప్రాసెస్ అంతా దీంట్లోనే మీకు క్లియర్గా చెప్తాను నేనైతే. సో సగ్గుబియ్యం వేసిన తర్వాత అలా ఇలా కలుపుకున్న తర్వాత మనం అయితే ఉప్పు, కల్లుప్పు మనం ఎంత ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు అయితే మనం ఇందులో వేసుకునేస్తే కరిగిపోతుంది. పిండి కలిపినప్పుడు వేసినారనుకోండి కరగదు. సో అందుకనేసి మనం ఇప్పుడే అయితే వేసుకునేస్తాం, వాటర్లో అయితే కరిగిపోతుంది కదా, అందుకనమాట. సో ఇప్పుడైతే పిండి పోసేటప్పుడు కూడా చూడండి, లోపలైతే చెయ్యేసి నేను కలిపి మరీ పోసాను. ఇంకోటి చూసారా, ఇప్పుడు కలిపేటప్పుడు కూడా లోపల కూడా వాటర్గానే ఉంది. అండ్ ఒక్కసారి కూడా మీరు కలపకుండా అలాగే అయితే ఉండకూడదు. ఉన్నారంటే అదైతే గడ్డలు కట్టేస్తుంది అనమాట. వాటర్గానే ఉంది కదా, అయినా కూడా మనం కలుపుతానే ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది, మాడు పట్టేస్తుంది అనమాట. మాడు పడితే స్మెల్ వచ్చేస్తుంది. సో కలబెడతానే ఉండాలన్నమాట. అది చిక్కబడేంత వరకు మనం ఓపిక్గా కలబెట్టాలి. ఎంత ఓపిక్గా నువ్వు కలబెడతావో, ఎంత టైం అయితే మీరు బాగా కలబెడతారో అంత బాగా వస్తుంది, అంత బాగుంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. మనమైతే అలా వదిలేయకూడదు. అండ్ మధ్యలో ఉప్పు చూసుకొని మనమైతే ఉప్పు అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయిపోయిందంటే అది కూడా తినలేము. కర్రీస్లో మనం ఉప్పు తగ్గించుకొని ఇది చేసుకోవాలి. చూడండి, పిండి వేసినాం కదా, ఆ తర్వాత కలుపుతానే ఉండాలి. కలపకపోయినామంటే కింద అయితే మాడు అంటుకునేస్తుంది అనమాట. ఇలా కలిపే కొద్దికి అది చిక్కబడతా వస్తుంది. వాటరీగా ఉంది కదా. ఇప్పుడైతే మనం జీలకర్ర అయితే పెట్టుకున్నాం కదా, జీలకర్ర అందులోనే వేసేయాలి. జీలకర్ర వేసుకుంటే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది వడియాలకి. మీకైతే తెలుస్తుంది, చాలామంది చేసి ఉంటారు, అందరికీ తెలియకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఉండే వాళ్ళకి. ముందైతే చాలామంది అయితే ఇవి విలేజ్లో అయితే చేసేవాళ్ళు, సిటీస్లో కూడా పెట్టేవాళ్ళు, మంచాల పైన అలా పెట్టేవాళ్ళు. విలేజ్లో అయితే మిద్దెల పైన కింద పంచులు, శారీ అలా వేసేసి కాటన్ క్లాత్ పైన దీన్ని అయితే పెట్టేస్తారనమాట. మేమైతే పంచులు, మా నాన్న పంచులు ఉంటే దాన్ని యూజ్ చేసుకొని వాటర్లో అల్చుకొని తడిగా అలాగే మిద్దంతా క్లీన్ చేసేసి మిద్దె పైన అయితే వేసాం, దుమ్ము పడుతుందనేసి. దుమ్ము పడకుండా మనము మిద్దంతా బాగా క్లీన్ చేసుకొని, లేదా ముందు రోజు అయితే వాటర్ వేసేసి బాగా కడిగేస్తే ఇంకా బెస్ట్ అనమాట. సో అలా చేయాలి. ఇప్పుడైతే చూసారా, అదంతా ఏంటి గ్రీన్గా అనుకుంటున్నారా, అదే అండి ఎండుమిరపకాయలు అయితే నేను మిక్సీకి వేసుకునేసి దాంట్లో వాటర్ వేసుకున్నాను అనమాట. అలాగే వేస్తే గడ్డలుగా ఉంటుందని వాటర్ అందులో వేసుకొని బాగా చేసి కలిపేసి అందులో అయితే పోసేసాను. వాటర్ కలిపింది మీకు అర్థమవుతుంది కదా. సో అదనమాట. కలబట్టే కొద్దికి పిండి అనేది మనకి చిక్కబడుతుంది అనమాట. బాగా చిక్కబడిన తర్వాత మన చేతికి ఎత్తుకొని చూడాలన్నమాట అది. సో పల్చగా ఉన్నిందనుకోండి, ఇది పంచి పైన పోసినాం అనుకోండి, మీకు పోసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వాటర్ వేసి చల్లి తీసేటప్పుడు అయితే ఒక్కటి కూడా చేతికి రాదు, అంతా పంచికి అంటికినేస్తుంది అండ్ విరిగిపోతాయి కూడా. సో గట్టిగా అయితే మనము చిక్కగా అయితే చేసుకోవాలన్నమాట. మనం సెగన చిన్న మంట పైన అలాగే పెట్టేసి సెగన పెట్టినా కూడా అది గట్టి అయిపోద్ది. లేదు అంటే కొంచెం దించి అలా పెట్టినా కూడా, బాగా కాగినాక కింద దించి అలా పెట్టేసినా కూడా అదైతే గట్టి పడిపోతుంది. గట్టి పడిపోయిన తర్వాత అయితే మనం అయితే మిద్దెపైకి వెళ్ళి పోసుకునేయచ్చు. వడియాలు అయితే మనం గంటి పోసుకున్నా కూడా, మనకి ఇడ్లీ అంత సైజు పోసినా కూడా, మనకి ఒక్క వడియం వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పు గిప్పుకి అంతా. సో మధ్యలో ఇప్పుడే మనం అయితే ఉప్పు చూసుకోవాలి, ఆ తర్వాత అయితే వేయలేము. యాక్చువల్గా ఇప్పుడైతే ఉప్పు వేయకూడదు, ఎందుకంటే కరగదు. సో అందుకనేసి ముందుగానే ఉప్పు మనకి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత పిండి వేసినాక కూడా కొంచెం ఉప్పు తక్కువనే అనిపిస్తుంది, లైట్గా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నా అలాంటి టైంలో బెస్ట్ అనమాట. సో సగ్గుబియ్యం అనమాట అది కనిపించేది, రైస్ కాదు. రైస్ ఎత్తుకుని వేసి మనం ఆడించుకొని వచ్చి పిండి చేసుకొని పిండిలో వాటర్ పోసుకొని బాగా చిక్కగా కలుపుకోవాలి. వాటర్గా కలుపుకోవాలి, చిక్కగా కాదు. ఆ తర్వాత అయితే గ్యాస్ పైన అయితే వాటర్ అయితే మనము ఒక దబరాకు అయితే పెట్టుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో ఎత్తుకుంటున్నారో అంత క్వాంటిటీ కాకుండా దానికంటే 4 టైమ్స్ అనుకోండి, 4 టైమ్స్ వాటర్ అయితే అందులో ఉండాలి. ఆ వాటర్ని అయితే మనం వేసేసి బాగా కలిపేసేయాలి. వాటర్ అయితే మీరు కొంచెంగా వేసుకోండి, మళ్ళీ పిండి పోసుకుంటారు కదా, దబరాకి కొంచెం గ్యాప్ ఉండేటట్టు పోసుకోండి. పెద్ద దబరాకి అయితే అంటే పిండి పోసిన తర్వాత అయితే అదైతే పైకి అయితే వస్తుంది అండ్ పొంగను కూడా పొంగుతుంది అనమాట. పిండి అనేది ఉడుకుతుంది కదా, అప్పుడైతే పొంగి కింద కూడా పోతుంది అనమాట. ఆ టైంలో మీరు కలుపుకుంటూ ఉండాలి. అది ఇంకోటి వచ్చి పిండి పోసేదానికి గ్యాప్ అయితే మనం అయితే దబరాలు అయితే పెట్టాలి. పెట్టకపోయినామంటే మనకి గంజి అనేది ఎక్కువైపోతుంది. వీటిని గంజి వడియాలు అని కూడా అంటారు.
అప్పడాలు అంటారు, ఒడియాలు అంటారు, చాలా పద్ధతిలో అంటారు. మీరు ఏ పద్ధతిలో అంటారు, ఏ నేమ్ పెట్టి పిలుస్తారు, వీటిని ఏమంటారు అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మేమైతే వీటిని వడియాలు అంటాము, ఇంకోటి గెంజి వడియాలు అని అంటాము మా విలేజ్లో. మీరేమంటారు ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఖచ్చితంగా అయితే చూడండి. ఇదే కాకుండా ఇంకా వీడియోస్ కావాలంటే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఏం వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ కంటెంట్తో కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వల్ల అయినంత వరకు నేనైతే ట్రై చేసి పెడతాను. సో మనకి టైం ఉన్నప్పుడే చేయడం అవుతుంది. సరే అడిగినా కూడా నేను చేయలేదు అనేసి అంటే అది మీరు కూడా అర్థం చేసుకోండి. ఏదో బిజీగా ఉండాలని మళ్ళీ పెట్టలేదంటే కోపం చేసుకోకండి, అదనమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే మేమైతే ఇలా చేసాం. గెంజి అయితే ఇప్పుడు చూసారు కదా చిక్కబడిపోయింది అనమాట. చిక్కబడిపోయిన తర్వాత మనం అయితే గ్యాస్ అయితే ఆపినేసి పైకైతే మిద్ది పైకైతే అలాగే తీసుకొని వెళ్ళిపోయాము. వేరే అన్నని పిలిచి పైకైతే తీసుకొని వెళ్ళిపోయి, ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలందరూ బయట ఇంటికాడే ఉంటారు కదా ఖాళీగా. సో పిల్లలందరూ అయితే మిద్ది పైకి అయితే వచ్చేసారనమాట. ఇదైతే మా విలేజ్ అనమాట. పక్కన అడవి ఉంటుంది మాకైతే. పక్కన అంటే పక్కనే కాదు, తిరుమల దగ్గర కదా, శేషశైలం అడవులు అంటారు కదా, ఇవన్నీ మాకు పక్క దగ్గరలోనే ఉంటాయి అనమాట. సో ఇదనమాట, ఇదంతా మా పిల్ల బ్యాచ్ అనమాట. పిల్ల బ్యాచ్ అంతా మేము ఒడియాలు పోసినామంటే అందరూ అయితే చిన్నపిల్లలంతా వచ్చేస్తారు ఇంటికి. ఎవరి ఇంటి దగ్గర ఒడియాలు పోసినా వాళ్ళు బాగా ఉంటారు కాబట్టి, విలేజ్ అంటే పక్కన వాళ్ళంతా బాగుంటారు కాబట్టి అందరూ అయితే వచ్చేస్తారనమాట. అందరు ఇళ్ళ దగ్గర వెళ్ళి పోసుకునేలాగా పోసుకుంటారనమాట. సో మా ఇంటికి అయితే పిల్లలు అయితే వచ్చేసారు. ఇప్పుడైతే పంచి అయితే అలుచుకొని మనమైతే మిద్ది పైన క్లీన్ చేసుకునేసాం కదా, దానిపైన అయితే మనమైతే పోసుకోవాలన్నమాట. మనం కూడా చూడండి ఇంటికి వచ్చిన తర్వాత ఏ అవతారంలో ఉన్నాం. సో ఇలా అయితే పంచి అయితే తడిగా ఉంటుంది కదా, అంచుల పైన మొత్తం అయితే మనమైతే ఫుల్గా పోసేసేయాలి. పోసేసిన తర్వాత ఒడియాలు అయితే ఎండకైతే బాగా ఎండిపోతాయి. మనం వడియాలు అయితే పోసేటప్పుడు తపక్కని కింద కొట్టకూడదు. అలా గెంటిని కింద టచ్ చేయకుండా పైకెత్తి పోయాలి. పైకెత్తి పోస్తేనే బెస్ట్. అండ్ తపక్కని కొట్టినామంటే, కింద కొట్టి అలా చేసినామంటే వడియాలు అయితే ఇరిగిపోయే ప్రాబ్లం ఉంది. వడియాలు అయితే ఇరిగిపోకుండా అలా మనము పోస్తూ ఉండాలన్నమాట. మాకైతే బాగా ఎండ వచ్చేసింది. యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే పోయాలన్నమాట. ఎండలో అయితే పోసాం. మేమైతే 11కి అలా పోసాము. ఫస్ట్ డే యాక్చువల్గా పోయకూడదు అనుకున్నాము, మళ్ళీ పోసామన్నమాట. సో ఇంకా తప్పక ఇంకా ఆ ఎండలోనే కాళ్ళు అయితే మసి అయిపోతున్నాయి, అలాగున్నాయి. కానీ అయినా పోసామన్నమాట ఫైనల్లీ అయితే. నెక్స్ట్ డే అయితే మేము ఏం చేసామంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి గెంజి మొత్తం కాంచి కిన్నేసి 8కి అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. 4కి లేస్తే అది ఉడికేదానికి 1 hour అలా పట్టింది. 1 hour అంతే కరెక్ట్గా 1 hour పొయ్యి పైన అయితే చేసాము. కట్ల పొయ్యి పైన పోసి ఇంకా ఒడియాలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అంటే గెంజి అయితే మనకి పలసంగా ఉండాలి, చిక్కంగా ఉండాలి, పలసంగా కాదు, అంటే గట్టిగా ఉండాలి. కొంచెము నీళ్ళుగా ఉండిందంటే పంచి పైన ఉండిపోద్ది. అండ్ ఒడియాలు అయితే చేతికి రావన్నమాట. కొంచెం గట్టిగా ఉండేటట్టే చూసుకోండి. ఫస్ట్ డే అయితే బాగా పోసాం, కానీ నెక్స్ట్ డే అయితే మాకు కొంచెం పలసన అయిపోయింది అనమాట. అంటే నీళ్ళుగా ఉండింది. అది మిద్ది పైకి ఎత్తుకొని వచ్చే లోపల గట్టిగా అయిపోతుందిలే అని మేము అనుకున్నాము, కానీ అది అవ్వలేదు. కానీ చాలా పెద్ద పోసాను నేనైతే, కానీ అవి అయితే అంత రాలేదు. చాలా పంచికైతే పోయాయన్నమాట. ఇంకా మిద్ది పైన ఉంటే గాలి వచ్చేది ఇంకా కామనే కదా, ఇంకా మిద్ది పైన గాలి రావడం ఇవన్నీ. సో మేమైతే ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి పిల్ల బ్యాచ్ అందరూ కలిసి అవి అయితే కంప్లీట్ చేశారనమాట. 3 పంచులు అయితే వచ్చాయి. నెక్స్ట్ డే కూడా 3 పంచులు అయితే చేసామన్నమాట. మొత్తం 6-7 అయితే 2 daysలో అయితే కంప్లీట్ చేసాము. 6-7 పోసిన ఉంటాం 6-7 పంచులకి. సో ఇప్పుడు చూసారు కదా, ఫైనల్గా అయితే మొత్తం ఎండిపోయాయి. ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగైతే ఆరేసుకుంటాం అనమాట. ఆరేసుకుంటే ఇంకా కొంచెం తడిలుగానే ఉన్నాయనుకో, మార్నింగ్ ఎండతో ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది కదా ఎండ మార్నింగ్. సో అవి ఎండిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అలాగే ఏం చేస్తామంటే వాటర్ దానిపైన చల్లుకొని, వాటర్ అంతా బాగా చల్లుకోవాలన్నమాట. తడిగా చేసుకోవాలి. ఒడియాల పైన వాటర్ చల్లికినేసి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అవి ఎండిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అందరు ఖాళీగానే ఉంటారు కదా, ఆ టైంలోనే తీసాము. ఒక 1 hour అలాగా తడి నిందనుకో, ఎక్కువ సోపు అవి ఎండాలన్నమాట. లేదు తడి లేదు పలపల అంటున్నాయి అనేసి అనుకుంటే మనం 1 hour అలా పెట్టేసి తీసుకొని ఇలాగైతే వాటర్ అయితే మనం టబ్లో తీసుకొని దానిపైన అయితే బాగా చల్లాలి. బ్యాక్ సైడ్ ముందు వైపుకి వెనక వైపుకి అలా చల్లుకుంటూ ఉండాలన్నమాట. మట్టి అయితే ఉంటుంది, దాన్ని అయితే చూసుకొని కేర్ఫుల్గా చూసుకోవాలి. నేనైతే మొత్తం ముందరికి హోల్ చేశాను అనమాట. లోపల పక్కకు వచ్చి ఒడియాలు మళ్ళించాను, వెనక పక్కకు వచ్చి
మట్టిని మళ్ళించాను అనమాట. అలాగైతే చేశాను. అలా చేసిన తర్వాత దానిపైన వాటర్ అయితే బాగా తడిపేశాను అనమాట. తడిపేసి చేతితో అలా 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 అది వేస్తే మనకైతే వాటర్ అయితే దానికి బాగా స్టిక్ అని అవుతుంది. వాటర్ దాంట్లో ఇది అవ్వడం వల్ల మనకి బాగా వడియం అనేది బాగా వస్తుంది విరిగిపోకుండా. సో వడియాలు అయితే ఇలా రావాలి. ఇరిగినాయి అంటే మాత్రము అవి రావన్నమాట. సో చూసారు కదా. సో వడియాలు అయితే ఇలా తీయాలి. వాటర్ అంతా బాగా చల్లికినేసి ఇదైతే నెక్స్ట్ డే వీడియో అనమాట. ఇది మొత్తం 3 days వీడియో అనమాట. నేను యాడ్ చేసి పెట్టాను మొత్తము. సో వడియాలు అయితే ఇరిగిపోకుండా చిన్నగా అయితే తీసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేసుకుంటే మనకి బెస్ట్ అనమాట. ఇవైతే నేను పల్సగా పోసేసాను, అందుకే చాలా వేస్ట్ అయింది. కానీ ఇదే పొడి పొడిగా ఉన్నా కూడా అదే చాలా బాగుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే పొడి పొడిగా ఇరిగిపోయినట్టువే ఇంకా టేస్ట్ బాగుంటాయి. రౌండ్గా ఉండేటట్టు వాటికంటే పొడిగా ఉండేటివి చిప్స్ లాగా ఉంటుంది కదా. సో అవైతే చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్లో ఇది చేసామన్నమాట. మీరేం చేశారు? ఈ సమ్మర్ హాలిడేస్ ఏం చేశారు ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏం ట్రిప్లు వేశారు, అండ్ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? అంటే సమ్మర్ హాలిడేస్కి పిల్లలు అయితే మీ ఇంటికి వచ్చారా? అంటే చుట్టాల పిల్లలు అలా ఇలా వస్తారు కదా, మన బంధువుల పిల్లలు. సో అవే అలా ఎవరైనా వచ్చారా కామెంట్ చేయండి. అండ్ నేను ఇలాంటి వీడియోస్ చాలా పెట్టాను చూడండి. సమ్మర్ హాలిడేస్ వీడియోస్ అని లైవ్లు కూడా చాలా పెట్టాను. ఆ లైవ్లో అయితే వెళ్ళి మీరు ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేయండి. సో మనకి నెక్స్ట్ పంచైతే మనం ఇలాగ వాటర్ అయితే చల్లుకొని సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ అయితే మేము తీయాలన్నమాట. సో అలాగే అయితే తీసాము. ఇలా బాగా నానిపోయినాయి అనుకోండి, అలా నేను వెంటనే వచ్చేస్తాయి అనమాట. అలా ఇదిలించుకొని కూడా ఇదిలించుకోవచ్చు. అయితే మనకు గట్టిగా ఉండాలి కొంచెం పిండి. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, అట్లానే మరీ వాటరీగా అయితే కాదనమాట. మరీ పల్స్గా పోసారంటే ఇలాగైతే వడియాలు ఇరిగిపోతాయి అనమాట. ఇరిగిపోతే చాలా పొడి పొడిగా వస్తాయి. అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అంటే కష్టపడినాం కదా, అన్నీ చేతికి వస్తే బాగుంటుంది అని అనుకుంటాము. సో అలాగనమాట. కానీ బాగా ఎండిన తర్వాత చేతికైతే బాగా వస్తాయి. సో ఇవన్నీ ముడుచుకొని ఉన్నాయి కదా, ఇంకా పల్సగా ఉన్నాయి అవి. ఇంకా బాగా మరీ అంత ఇదిగా ఏం రాలేదు, కానీ కొన్ని అయితే చాలా బాగా వచ్చాయి. ముందు రోజు ఫస్ట్ రోజు అయితే చేసినట్టు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇదనమాట. ఫైనల్గా అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. 2-3 days ఇదే పంచాయితీ అనమాట. సో ఈ సమ్మర్ హాలిడేస్ అయితే నాకైతే ఇలా జరిగిందనమాట. నేనైతే ఇంటికి వచ్చాను బెంగళూరు నుంచి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా సరే అని ఏదో ఒకటి చేద్దాము అనేసి అని ఇవైతే చేసామన్నమాట. ఇంక ఇంట్లో అందరూ అయితే తింటారు కదా. ఇంక మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలాలు మళ్ళీ అస్సలు అవ్వదు, వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి. అందుకని ఈసారి ఇలాగే ప్లాన్ చేసాం అనమాట. కానీ ప్రతిసారి వేసుకుంటాము, బట్ ఇన్ని చేసినట్టు ఇన్ని వేసాం కదా, అలాగైతే ప్రతిసారి వేయము. ఒకసారి 2 సార్లు కాంచుకుంటాము, అంతే సరిపోద్ది అనమాట. ఇయర్ మొత్తం తినేవాళ్ళు కూడా ఉన్నారు దీనైతే చేసుకొని. అంటే ఇయర్ మొత్తం అంటే ఎలాగనుకుంటున్నారు అంటే ఇయర్కి సరిపడే అన్ని వడియాలు అయితే చేసుకొని ఇలాగైతే స్టోర్ చేసుకొని ఇంట్లోనే ఒక బకెట్లో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటారనమాట. మేమైతే అలాగే చేస్తాము. ఒక బకెట్లో వేసుకొని స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వడియాలు పోసేంతవరకు కూడా కొన్ని ఉంటాయన్నమాట. కానీ మధ్యలోనే అయిపోతాయిలేండి. కానీ అప్పట్లో అయితే మాకు అలా అయితే పోసి పెట్టుకునే వాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు కూడా చాలామంది అలాగే చేస్తారు. కానీ ఇప్పుడు లైఫ్ బిజీ అయిపోయింది కదా, ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది చేస్తున్నారు? ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో ఏం చేశారు? ఈ సమ్మర్ హాలిడేస్ ఏం స్పెషల్స్ చేశారు? ఇలాంటి వడియాలు ఏమన్నా పెట్టారా? లేదు వేరే వడియాలు కలర్ వడియాలు ఏమన్నా పెట్టారు? గ్రీన్ వేయచ్చు, ఆరెంజ్ వేయచ్చు, రెడ్ వేయచ్చు, ఇలాంటి వడియాలు ఎన్నో చేయొచ్చు అనమాట. పప్పు రసంలో వీటిని అయితే అమేజింగ్గా తినొచ్చు. అనమాట అన్నీ అయితే బాగా వచ్చాయి అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. దీనైతే పప్పు తీసుకొని పప్పులో అయితే వడియాలు వంచుకుంటే ఉంటుంది. సూపర్ అలా ఉంటుంది. మనకు బోర్ కొట్టినప్పుడు అలాంటప్పుడు కూడా చాలా అంటే చాలా టైం పాస్ అయితే చాలా బాగా అవుతుంది. బయట కొనుక్కోవడానికంటే ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ కదా. బయట చాలా అమౌంట్ పెట్టాలి, అండ్ వాళ్ళు మంచి క్వాలిటీగా ఇస్తారా లేదా అని తెలియదు, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారా ఏంటి అనేది అస్సలు తెలియదు. సో దానికే మనం బయట తీసుకోవడానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ కదా. ఇంట్లో చిన్న పిల్లలు కూడా తింటారు, అందరూ తింటారు కదా. సో హెల్త్ అనేది ఫస్ట్ మెయిన్ కాబట్టి ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో మేమైతే ఇలా చేసాము, మీరు ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశారో లేదో చూడండి, అండ్ లైక్ చేయండి. అండ్ వాచింగ్ అవర్ అయితే రావట్లేదు, మనకి వాచింగ్ అవర్ వస్తే
మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందన్నమాట. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మీరందరూ నాకైతే సపోర్ట్ చేయాలి కదా. సో సపోర్ట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ చాలామందికి నోటిఫికేషన్ అయితే పోతుంది. మన వీడియోస్ వేరే వాళ్ళకి అయితే ఫస్ట్ లిస్ట్లో అయితే నిలబడుతుంది అనమాట. సో అంటే రికమెండ్ చేస్తుంది ఈ వీడియోస్ చూడండి అనేసి అని. సో అలాగైతే మీరైతే కామెంట్ చేయడం వల్ల ఇదే అనమాట మనకి బెనిఫిట్. సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి సమ్మర్ హాలిడేస్ మాకైతే ఇలాగ ముగిసిందనమాట. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.